హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో అంటే వీడియో 2లో మనం ఏం నేర్చుకున్నామంటే ఆర్ఎల్ సర్క్యూట్. కానీ ఇప్పుడు దానికి రిలేటెడ్ అందులో మనం ఒకటే టాపిక్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటిదంటే ఆర్సి సర్క్యూట్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. టాపిక్ Consider a circuit consisting of pure resistance ROMs conducted in series with a pure capacitor of C Farad as shown in the figure. ఇక్కడ ఏం అడిగిందంటే ఒక సర్క్యూట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. దాని యొక్క రెసిస్టెన్స్ ఏంటంటే ఆర్ ఓమ్స్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్. ఇది ఎలా కనెక్టెడ్ అయిందంటే సిరీస్ విత్ ఏ ప్యూర్ కెపాసిటీస్ ఆఫ్ C Farad. ఇది ఒక C Farad అంటే లైక్ బ్యాటరీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ మీన్స్ కెపాసిటెన్సిటీస్. దాని యొక్క వోల్టేజ్ ఏంటిదంటే VS = VM sin ωt. దీని యొక్క వోల్టేజ్. ద సిరీస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ AC సప్లై గివెన్ బై ఏసీ సప్లై యొక్క సిరీస్ కాంబినేషన్ ఏంటంటే VS = VM sin ωt. ఇది సిరీస్ కాంబినేషన్. సర్క్యూట్ డ్రాస్ ఏ కరెంట్ ఐ. సర్క్యూట్ ఏం చేసింది, ఇక్కడ కరెంట్ ఐని డ్రా చేసింది, అంటే కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది. దెన్ దేర్ ఆర్ 2 వోల్టేజ్ డ్రాప్స్. 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఫస్ట్ వోల్టేజ్ డ్రాప్ ఏమో VR అవుతుంది, సెకండ్ వోల్టేజ్ డ్రాప్ ఏమో VC. ఈ 2 వోల్టేజ్ డ్రాప్స్ అంటారు ఇందులో ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో. నెక్స్ట్ డ్రాప్ అక్రాస్ ప్యూర్ రెసిస్టెన్స్. డ్రాప్ అక్రాస్ ప్యూర్ రెసిస్టెన్స్ అంటే ఇది కదా, దాన్ని ఏమంటారంటే VR = వోల్టేజ్ R అంటే రెసిస్టెన్స్ = IR. I ఏంటిది కరెంట్, R అంటే ఏంటిది రెసిస్టెన్స్. ఇక్కడ ఇది కరెంట్, ఇది R, సో IR. ఇది I టు R ఏంటిదంటే వోల్టేజ్ VR అనేది ఉంటుంది. డ్రాప్ అక్రాస్ ప్యూర్ కెపాసిటెన్స్ VC = IXC. VC కదా, ఇక్కడేమో ఇంకొక వోల్టేజ్ ఉంది కదా మనకి. ఆ వోల్టేజ్ని మనం ఏమంటామంటే VC అంటాం. దాని యొక్క ఏంటిదంటే కరెంట్ ఇలా ఫ్లో అయినప్పుడు దాన్ని ఒక కెపాసిటెన్స్ అంటే XC అని అంటారు. అంటే VC = IXC. వేర్ ఇది ఫార్ములా అన్నట్టు. ఏంటిది XC ఏంటంటే XC = 1/2πfc. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే VR = IR ఇదొకటి. నెక్స్ట్ VC = IXC ఇదొకటి. ఈ 2 మనము ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎలా అంటే బై అప్లయింగ్ KVL. దీని యొక్క మనకి స్టార్టింగ్లో ఇందులో KVL అండ్ KCL కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ కరెంట్ లా అనేది ఇలాంటి స్టార్టింగ్లో ఉంటాయి. సో ఇప్పుడు అది ఇక్కడ యూజ్ చేసుకోవాలి మనం. నేను అవి కూడా చెప్తాను. KVL అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. దాని యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. VS cap = V cap ప్లస్ VC cap. అంటే ఇది ఒక ఫేజర్ అడిషన్ అన్నట్టు. అది అడిషన్లో ఉంది కదా, సో ఇట్స్ ఫేజర్ అడిషన్.
సో Vs bar equals to I bar R plus Ix. ఇది యాక్చువల్ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇప్పుడు మనకి విఆర్ ఉన్న వీసీ వచ్చింది కదా, దాని వోల్టేజెస్ అన్నీ దాని అవుట్పుట్స్ ఇందులో రాయాలి. అంటే ఐఆర్ ప్లస్ ఐఎక్సి. ఇది లెట్స్ us డ్రా ద ఫేజర్ డయాగ్రామ్ ఫర్ అబౌవ్. ఇప్పుడు ఇదంతా దీనికి మొత్తము ఇది సర్క్యూట్ డయాగ్రామ్ కదా. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మనకు అర్థం కావడానికి దానికి ఒక ఫేజర్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ ఒక్క ఫేజర్ డయాగ్రామ్ అర్థమైందంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మనకు అదే అర్థం కాకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ మీకు ఫేజర్ డయాగ్రామ్ అనేది బాగా అర్థం కావాలి. దాని తర్వాత మనం సర్క్యూట్ గీసుకోవచ్చు. యాక్చువల్ సర్క్యూట్ గీసి ఫేజర్ డయాగ్రామ్ చేయాలి. యాక్చువల్లీ ఇందులో ఫేజర్ డయాగ్రామ్స్ 2 ఉన్నాయి అన్నట్టు, దేనికి ఆర్సీ సర్క్యూట్కి. ఇప్పుడు అవి ఏందో చూద్దాం. ఇప్పుడు నేను ఇది క్లారిటీ లేకపోతే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. టేక్ కరెంట్ యాజ్ రిఫరెన్స్ ఫేజర్. కరెంట్ అనేది ఏంటిదంటే రిఫరెన్స్ ఫేజర్గా తీసుకోవాలి. ఇది రిఫరెన్స్ ఫేజర్. ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్. ఈ 3 అనేది ఇన్ ఫేజ్గా ఉన్నాయి. సో విఆర్ విల్ బీ అలాంగ్ కరెంట్ ఫేజర్. విఆర్ ఎటు ఉందా అంటే అరౌండ్, ఇక్కడ విఆర్ ఉంది కదా, అలాంగ్ కరెంట్ ఫేజర్. ఇది కరెంట్ కదా, కరెంట్ ఫేజర్. సో విఆర్ in case of inductance, capacitance, current leads voltage by 90 degrees. Voltage by 90 degrees అంటే leads by 90 degrees తోటి ఆ కరెంట్ అనేది అటు ఇటు ఫ్లో అవుతుంది. బట్ యాజ్ కరెంట్ ఈజ్ రిఫరెన్స్ వీసీ. దాని యొక్క రిఫరెన్స్ ఏంటంటే వీసీ. మస్ట్ బీ షోన్ లాగింగ్ విత్ రెస్పెక్ట్ ఈజ్ కరెంట్ బై 90 degrees. ఎక్కువ కరెంట్ అనేది లాగింగ్ అవుతుంది ఎక్కడ అంటే వోల్టేజ్ రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ ఏమవుతుంది అంటే ఎక్కువ లాగ్ అవ్వకుండా, అంటే మెల్ల 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 అలా కరెంట్ అనేది స్లోగా వెళ్ళేసరికి అది బాగా లాగ్ అయిపోతుంది. సో ఇట్స్ కాల్డ్ విఆర్. రిఫరెన్స్ వీసీ మస్ట్ బీ షోన్ లాగింగ్ విత్ represented to current by 90 degrees. The supply voltage bring two vectors of those two vectors VR and VC obtained by law of parallelogram. అది ఎట్లా అప్టెండ్ అవుతుంది అంటే లా ఆఫ్ పారాగ్రామ్ ద్వారా అప్టెండ్ అవుతుంది అన్నట్టు. ఇది మెయిన్ ఫేజర్ డయాగ్రామ్, ఫస్ట్ ఫేజర్ డయాగ్రామ్ ఇది ఫస్ట్ ఫేజర్ డయాగ్రామ్. ఇప్పుడు సెకండ్ ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఫ్రమ్ ద ఫేజర్ డయాగ్రామ్ వి గెట్ ద వోల్టేజ్ ట్రయాంగిల్. ఈ ఫస్ట్ ఫేజర్ డయాగ్రామ్ నుంచి మనకు ఎప్పుడైనా ఇప్పుడు ఆర్ఎల్లో కూడా సేమ్ ఫేజర్ డయాగ్రామ్ నుంచి మనకి ఏమొచ్చిందంటే ట్రయాంగిల్ వచ్చింది, వోల్టేజ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇందులో కూడా సేమ్ వోల్టేజ్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. సో ఫ్రమ్ ద ఫేజర్ డయాగ్రామ్ వి గెట్ ద వోల్టేజ్ ట్రయాంగిల్ యాజ్. వోల్టేజ్ ట్రయాంగిల్ ఏంటిది? ఫ్రమ్ ద వోల్టేజ్ ట్రయాంగిల్ వీ కెన్ రైట్. ఈ యొక్క ట్రయాంగిల్ మనం ఏం రాయొచ్చు అంటే VS is equals to under root VR square plus VC square. ఇప్పుడు VR square plus VC square. VR square ఫామ్ ఏంటో మనకు తెలుసు, ఏంటిది? IR హోల్ స్క్వేర్ ప్లస్ VC ఎంత వచ్చింది? IXC హోల్ స్క్వేర్. మనం ఇక్కడ చూసాం కదా స్టార్టింగ్లో. ఇప్పుడు ఇందులో I అనేది కామన్ తీసుకుందాం. సో R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్ అంటే ఇప్పుడు దీని యొక్క ఇది ఇట్లా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఏమంటామంటే IZ. ఇది Z ఈజ్ ఈక్వల్స్ టు IZ అంటారు. వేర్ Z ఈజ్ ఏ ఇంపిడెన్స్. Z అనేది ఇంపిడెన్స్ వాల్యూ ఆఫ్ ద సర్క్యూట్ యాజ్ షోన్ గివెన్ బి. ఇది Z అనేది ఒక ఇంపిడెన్స్కి
జెడ్ ఈజ్ అన్ ఇంపిడెన్స్. ఆ ఇంపిడెన్స్ అంటే వాల్యూ ఏమొస్తుంది అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజెడ్ అనేది వాల్యూ వస్తుంది. ఇక్కడ రెక్టాంగులర్ ఫ్రమ్ ద ఇంపిడెన్స్ డినోటెడ్ యాజ్ రెక్టాంగిల్ ఫ్రమ్ దాని యొక్క ఇంపిడెన్స్ ఏమవుతుంది అంటే జెడ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జేఎక్సీ ఓమ్. జెడ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జేఎక్సీ అనేది ఫామ్ అవుతుంది. వైల్ ఇన్ ఏ పోలర్ ఫామ్, ఇది రెక్టాంగిల్ ఫామ్కి. ఇప్పుడు పోలర్ ఫామ్కి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ z is equals to mod z right angle pi, where mod z is equals to r square plus xc square అంటే పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ xc బై r. అంటే దీని యొక్క మొత్తం ఫార్ములాకి ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఏమొస్తుంది అంటే ఇది ఏ ఫామ్లో ఉంది యాక్చువల్లీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే దాని యొక్క ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా ఇది యాక్చువల్ ఫార్ములా. ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసుకున్న ఫార్ములాస్ అంటే ఇది ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్. ఈ ఫార్ములాలో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్సీ బై ఆర్. నోట్ పై ఈజ్ నెగిటివ్ ఫ్రమ్ కెపాసిటివ్ ఇంపిడెన్స్. ఇదండి ఆర్సీ సర్క్యూట్ గురించి మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్ టు మై ఛానల్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మెసేజ్ చేయండి కామెంట్స్లో, నేను చెప్తాను. మీకు పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో వెళ్తాను. యాక్చువల్లీ ఈ నోట్స్ నా బీటెక్ అప్పటిది. సో దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా వీడియోస్ చేస్తున్నాను. అందుకనే మళ్ళీ చెప్తున్నాను. కొంచెం లైక్, షేర్, కామెంట్స్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.